రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్ల టీఆర్ఎస్ అసమర్థ పాలన వలన విద్యలో అంతర్భాగమైన వ్యాయామ విద్య పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పీఈటీ లేని ఉన్నత పాఠశాలలకు పీఈటీ పోస్టులను శాంక్షన్ చేసి ఈ మెగా డిఎస్సిలో భర్తీ చేయవలసిందిగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో టీయూపీఈటీఏ అధ్యక్షులు మందగొని సైదులు గౌడ్ అధ్యక్షతన ఒక్కరోజు నిరాహార దీక్ష చేయటం జరిగింది। ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాల టీయూపీఈటీఏ సంఘం అధ్యక్షత కార్యదర్శులు మరియు నిరుద్యోగులు పాల్గొన్నారు। గత ప్రభుత్వం 9 సంవత్సరాలుగా వ్యాయామ విద్య నిర్లక్ష్యం చేసింది। ఒక పీఈటీ పోస్టు భర్తీ చేయలేదు, ఒక ఫిజికల్ పోస్టు భర్తీ చేయలేదు। మేము ఎన్నో దఫాలుగా ఎన్నోసార్లు వినతి పత్రాలు ఎక్కువ చేసినప్పటికీ కూడా 2014 నుంచి 2023 వరకు ఏ భర్తీ చేయకుండా పోయింది। మరి ఈ ప్రభుత్వం రావడానికి ముందే తను చెప్పింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 4671 ఉన్నత పాఠశాలలు ఉంటే అందులో మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 164 పీఈటీ పోస్టులో మాత్రం నోటిఫికేషన్ ఇచ్చింది। ఆ నోటిఫికేషన్ అడ్డుకున్నాం, దాన్ని అటనే ఆపేసినాం, కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినాం। కొత్త ప్రభుత్వం ఈరోజు 1500 పీఈటీ పోస్టులకు శాంక్షన్ చేయాలి, శాంక్షన్ చేసి మాకు ఈ అనుబంధ డిఎస్సి నోటిఫికేషన్లో చేసి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మంత్రులు అందరూ కలిసినాం। ఈరోజు మేము ఒక దీక్ష కూర్చున్నాం। మరి ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుందని చెప్పని అనుకుంటున్నాం। ఈ ప్రభుత్వం రాగానే విద్యారంగాన్ని సమీక్ష జరుపుతుంది। ప్రతి గ్రామ పంచాయతీలో కానీ ప్రతి తండాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల తెరవాలని చెప్పన్నది, టీచర్ రిక్రూట్మెంట్ చేద్దామన్నది। కాబట్టి ఈరోజు మాకు నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా ప్రతి పాఠశాల పీఈటీ భర్తీ చేస్తామని చెప్పన్నది। ఈరోజు ప్రైమరీ నుంచి పీఈటీ అవసరం। ఈరోజు స్కూల్లో పీఈటీ ఉన్నట్లయితే ఈ ఆరోగ్య శాఖ బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, దానివల్ల ఆరోగ్య శాఖ బడ్జెట్ కూడా తగ్గుతుంది। ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ లేకపోవడం వల్ల, ఆటలు లేకపోవడం వల్ల చిన్న పిల్లలు ఉద్యోగాల బారిన పడుతున్నారు। బీపీ, షుగర్ లాంటి వ్యాధులు కూడా వస్తున్నాయి। కాబట్టి ఈరోజు క్రీడలకు చాలా ప్రాధాన్యత అవసరం ఉన్నది। కాబట్టి ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు కూడా క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తా, ప్రతి పాఠశాలకు పీఈటీని ఇస్తా అని చెప్పేసి అన్నారు। ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయాలి। ఇదే డిఎస్సీలో ఇప్పుడు ఈ 1500 పీఈటీ పోస్టులు శాంక్షన్ చేయాలి అని చెప్పేసి మీరు దీక్ష కూర్చోవడం జరిగింది। మరి ఇదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే వాటిలో గత ప్రభుత్వం 91 జైలు పీడీ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, వాటిని భర్తీ చేయకుండా అర్థాంతరంగా ప్రభుత్వం ఆగమైపోయింది। కాబట్టి ఈరోజు అందులో 308 ఫిజికల్ పోస్టులను అదనంగా వాటిలో కూడా భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। ఇలా రాష్ట్రంలో యూనివర్సిటీలో అన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఖాళీలో ఉన్నాయి అన్ని యూనివర్సిటీల్లో। ఈరోజు డిఈడి కాలేజీ, బీఈడి కాలేజీలు అన్నింటిలో కూడా ఈరోజు పీడీ ఫిజికల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి। 130 డిగ్రీ కళాశాలలు ఉంటే అందులో 105 ఫిజికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి। ఈరోజు పీఈటీలకు శిక్షణ ఇచ్చేటువంటి కాలేజీ ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది, జీసీపీ కాలేజ్ దోమలగూడలో ఉంటుంది। అందులో ఒకే ఒక్క ప్రిన్సిపల్ పోస్ట్ మాత్రమే గవర్నమెంట్ పోస్ట్ ఉంది, మిగతా 23 పోస్టులన్నీ అవుట్ సోర్సింగ్ కానీ టెంపరీ పోస్టులు ఉన్నాయి, అందులో డిప్యూషన్ చేస్తున్నారు। కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్కు క్రీడలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పి మాట ఇచ్చింది, ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పి అనుకుంటున్నాం। కల్పించాలని చెప్పేసి కల్పించని ఎడల రాబోయే పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ క్రియాశీలకంగా దాని గురించి దీక్షతో మేము ప్రారంభించడం జరిగింది। ఈరోజు దీక్ష నుంచే ప్రభుత్వం మా పోస్టు ఖచ్చితంగా